హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు స్నేహం కోసం. ఈ కథని రచించిన వారు లహరి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఇల్లంతా పూలతో డెకరేట్ చేసి ఉంటుంది. హడావుడిగా అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో భార్య ధనలక్ష్మి పిలుస్తూ, అయిందా, పెళ్లివారు వచ్చే టైం అయింది అని కంగారు పెడుతున్నాడు సుందరరావు. అబ్బా నాన్న, పనులన్నీ పూర్తయ్యాయి, నువ్వు కంగారు పడి అమ్మను కంగారు పెట్టకు. ఇక్కడ జరిగేది పెళ్లి చూపులే, పెళ్లి కాదు. అయినా నేను ఉన్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు అభినవ్. అబ్బో, నీ కొడుకు పెద్దవాడు అయిపోయాడు, స్రవంతి పెళ్లి చెయ్యాలి అన్నాడు సుందరరావు. వాడు ఇంకా చిన్నపిల్లవాడు కాదండి, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటుంది ధనలక్ష్మి. సరే సరే, పెళ్లి వాళ్ళు వచ్చినట్లున్నారు, వెళ్ళి చూద్దాం పదండి అని అన్నాడు అభినవ్. రఘురాం, మానస, గిరి, భారతి వచ్చి సోఫాలో కూర్చున్నారు. రఘురాం ఎదురు సోఫాలో స్రవంతిని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఒకరిని ఒకరు చూసుకున్నాక ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చడంతో పెళ్లి నిశ్చయం చేసుకుని వెళ్ళిపోతారు రఘురాం వాళ్ళు. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయాక, అబ్బాయి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు అన్నారు. మరి కూడా వచ్చిన వాళ్ళు ఎవరండి అడిగింది ధనలక్ష్మి. ఎవరో కావలసిన వాళ్ళు అయ్యి ఉంటారులే, నీకు అన్ని అనుమానాలు అని అంటాడు సుందరరావు. దగ్గరలోనే ముహూర్తం కుదరగా లాంఛనాలు అన్నీ తనకు ఉన్నంతలో పెట్టి పెళ్లి ఘనంగా చేస్తాడు సుందరరావు. పెళ్లిలో రఘురాం తరపున అన్ని కార్యక్రమాలు కూడా గిరి, భారతీలు చూసుకుంటారు. దానితో రఘురాం బంధువులకి కోపం వచ్చి పెళ్లి కాగానే ఏమీ పట్టించుకోకుండా ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. గిరి, భారతి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఇంటికి తీసుకువెళ్ళి పాలు పొంగించి కాపురానికి కావలసిన వస్తువులు అన్నీ సమకూర్చి స్రవంతికి అన్ని జాగ్రత్తలు చెప్పి వాళ్ళింటికి బయలుదేరతారు. అదేంటమ్మా, కొన్ని రోజులు ఉండవచ్చు కదా అని అంటున్న రఘురాంతో, కొత్త జంట, మీ మధ్య మేమెందుకు నాన్న అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు గిరి, భారతి. మానస వాళ్ళు వెళ్ళిపోయాక స్రవంతి రఘురాం దగ్గరకు వచ్చి, రఘు, ఎవరు వాళ్ళు, మీ దగ్గర బంధువులా అని అడుగుతుంది. లేదు స్రవంతి, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న చెల్లి. అంటే నాకు అమ్మ నాన్న చెల్లె చెప్తాడు రఘురాం. ఓ, ఫ్రెండ్ అంటే మీరెప్పుడూ చెప్తారు, అతని పేరు ఏదో ఉందే అంటూ అనగా మధుకర్ అని అంటాడు. మధుకర్ అతని ఫ్యామిలీయా వీళ్ళు అంటుంది స్రవంతి. అవును, నా జీవితంలో అంటూ ఉండంగా, తెలుసు బాబోయ్ తెలుసు, మధు మీ క్లోజ్ ఫ్రెండ్, అలాంటి ఫ్రెండు ఎవరూ ఉండరు, అతనంటే మీకు ప్రాణం, అతను నీకు దైవం, అంతేనా అని టకటకా చెప్పి ఆగి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది స్రవంతి. రఘురాం, అవును, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఎలా తెలుసా, మన పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా మీరు చెప్పేది ఇదే కదా అని అంటుంది స్రవంతి. సరేలే, వెళ్ళి కాఫీ పెట్టు అంటాడు రఘురాం. కాఫీ పెట్టడానికి వెడుతున్న స్రవంతికి ఏదో డౌట్. మరి మన పెళ్ళికి ఎందుకు రాలేదు అని అంటుంది. వాడు మనకి దూరంగా ఉన్నాడు, అందుకే రాలేదు. వస్తాడు, నా కోసం తిరిగి వస్తాడు, వాడు వచ్చిన రోజున నాకు పండగే అని అంటాడు రఘురాం. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఆఫీసు నుంచి వచ్చిన రఘురాం ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంటాడు. అతని దగ్గరికి వచ్చి, స్రవంతి, రఘు అన్నయ్యకి యుఎస్లో జాబ్ వచ్చింది, 2 monthsలో జాయిన్ అవ్వాలి అట అని ఎంతో సంతోషంగా చెప్తుంది. ఓ అలాగా అని నార్మల్గా రియాక్ట్ అవుతాడు రఘురాం. రఘురాం ఈ విషయం అంత నార్మల్గా తీసుకోవడం నచ్చదు. దానితో కొంచెం కోపం వస్తుంది స్రవంతికి. సరేరా, భోజనం చేద్దాం, ఆకలిగా ఉంది అని అంటాడు రఘురాం. ఓకే అని వెళ్ళి భోజనం వడ్డిస్తుంది స్రవంతి.
టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ప్లేట్లో వడ్డించిన భోజనం చూస్తూ, ఏంటి గుత్తి వంకాయ చేశావా? ఇదంటే మధుగాడికి చాలా ఇష్టం. నాకు నచ్చదు అని చెబుతున్నా బలవంతంగా నా చేత తినిపించేవాడు అని అంటాడు రఘురాం. మీ ఫ్రెండ్కి అంత ఇష్టమైతే ఇదిగో మొత్తం మీరే తినండి అని డిష్లోని మొత్తం కూర అంతా రఘురాం ప్లేట్లో కోపంగా వేస్తుంది స్రవంతి. స్రవంతి, ఏంటిది అని అంటాడు రఘురాం. ఏంటి అవలేదు, కానీ మీ ఫ్రెండుకు నచ్చిన కూర గురించి మాత్రం మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు చూడు మధుకి అది ఇష్టం, ఇది ఇష్టం, మధు అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, అలా చేసేవాడు, ఇలా చేసేవాడు, ఒకటే సోది. చివరికి మన బెడ్రూమ్లో కూడా అతని ఫోటోనే. అసలు మీకు నేనెక్కువ, అతను ఎక్కువ అని అరుస్తూ అడుగుతుంది స్రవంతి. నవ్వుతూ ప్లేట్లో చెయ్యి కడిగేసుకొని, నాకు వాడే ఎక్కువ అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు రఘురాం. స్రవంతి కూడా కోపంగా వెళ్ళి పడుకుంటుంది. మార్నింగ్ స్రవంతి, స్రవంతి లెగు అని పడుకొని ఉన్న స్రవంతిని లేపుతాడు రఘురాం. బద్ధకంగా లేచిన స్రవంతి రఘుని చూసి, రాత్రి గొడవైంది కదా, అయినా ఈయనేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ చూస్తుంది. ఏంటి స్రవంతి అలా చూస్తున్నావు? లెగిసి త్వరగా రెడీ అవ్వు, బయటకు వెళ్ళాలి అని అంటాడు రఘురాం. ఎక్కడికి అని అంటుంది స్రవంతి. అబ్బా, ముందు లేచి రెడీ అవ్వు, చెప్తాను అంటాడు రఘు. స్రవంతి లెగిసి రెడీ అయి వస్తుంది. వచ్చేసావా, పద వెళదాం అంటాడు రఘు. అతని చేతిలో కొన్ని కవర్స్ ఉంటాయి. వాటిని చూసి, ఇదేంటి అంటుంది స్రవంతి. ముందు నువ్వు నడువు చెప్తాను అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకువెళతాడు రఘు. ఒక ప్లేస్కి తీసుకువచ్చి దిగు అంటాడు రఘు. ఇక్కడికి తీసుకొచ్చావా అంటుంది స్రవంతి. ముందు నువ్వు దిగు అంటాడు రఘు. నాకు శ్మశానం అంటే భయం, నేను దిగను అంటుంది స్రవంతి. నేనున్నాను కదా, ఏం భయం లేదు, నువ్వు దిగు అంటాడు రఘు. భయంగానే దిగుతుంది స్రవంతి. రఘురాం ఒక సమాధి దగ్గరికి స్రవంతిని తీసుకువచ్చి, స్రవంతి, నువ్వెప్పుడు అడుగుతూ ఉంటావు కదా నీ ఫ్రెండ్ ఏడి అని, అదిగో అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు చూడు అంటాడు రఘు. స్రవంతి రఘురాం చూపిన వైపు చూస్తూ అక్కడున్న పేరును చూసి షాక్ అవుతూ పైకి రఘురాం అని చదువుతుంది. ఆ పేరు చూసిన స్రవంతికి మాటలు రావు, అలా చూస్తూ ఉండిపోతుంది. నా ఫ్రెండు రఘు గిరి భారతి అమ్మల కొడుకు. అమ్మా నాన్నలు చనిపోతే బంధువులందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే నాకు తోడుగా నిలబడ్డాడు, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అమ్మా నాన్న కూడా రఘు మానసులతో సమానంగానే నన్ను చూశారు. వాడు అన్నీ నాతో పంచుకున్నాడు. చివరికి నా కోసమే వాడు ప్రాణం కూడా ఇచ్చేశాడు. నేను ఉండాలి స్రవంతి అక్కడ, కానీ వాడు ఉండనివ్వలేదు. నా బదులు వాడు వెళ్ళిపోయాడు. వాడు ప్రాణాలు నాకు ఇచ్చేసి మరి అక్కడ పడుకున్నాడు వాడు అని అంటాడు రఘు. అతను రఘురాం అయితే మరి మీరు అంటున్న స్రవంతితో మధుకర్ అని అంటాడు. రుణం ఎలా తీర్చుకోగలను స్రవంతి? అందుకే ఆ రోజు నుంచి వాడే నేనయ్యాను. అమ్మ రఘు అని పిలిచిన ప్రతిసారి నేను వెళ్ళను. వాడిలా పేరే కాదు, ఇష్టాలు అలవాట్లు అన్నీ మార్చుకున్నాను. వాడు ఇచ్చిన జీవితం ఇది, వాడిలాగే నేను జీవిస్తున్నాను. వాడికి నచ్చిన జాబ్, వాడికి నచ్చిన లైఫ్ స్టైల్ అన్నిటినీ మార్చుకున్నాను స్రవంతి. ఇప్పుడు చెప్పు, నాకు నువ్వెక్కువ వాడెక్కువ అని అంటాడు రఘురాం. అప్పటికే స్రవంతి కళ్ళల్లో నీళ్లతో తడిచిపోతున్నాయి. తెచ్చిన కవర్లో బట్టలు గిఫ్ట్ అక్కడ పెట్టేసి, హ్యాపీ బర్త్డే రా మధు అని చెప్పి వెళదామా అని అంటాడు రఘు. ఈరోజు
మధు గారి బర్త్డేనా అని అడుగుతుంది స్రవంతి. కాదు, నా పుట్టినరోజు, వాడు చనిపోయిన రోజు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండంగా చెప్తాడు రఘు. కారులో కూర్చొని ఆలోచనలో పడిన స్రవంతి ఇంటికి రాగానే ఎవరికో ఫోన్ చేసి, చివరిగా భారతికి ఫోన్ చేసి, అత్తయ్య, మానసాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్తుంది. అది విన్న భారతి, ఈరోజు ఇంత సడన్గా అంటే అని అంటున్న భారతితో, మీరేం కంగారు పడకండి అత్త, నేను చూసుకుంటాను, మీరు కూల్గా ఉండండి చాలు అంటుంది. ఫోన్లో స్రవంతి మాట్లాడేది అంతా వింటున్న రఘు, మానసికి పెళ్లి చూపుల, ఎవరు పెళ్లి కొడుకు అంటాడు. అదంతా చెప్పే టైం లేదు, ముందు మీరు పదండి, లేట్ అవుతుంది అంటుంది స్రవంతి. వెళుతూ వాళ్ళ ఇంటికి వెళతారు రఘు, స్రవంతి. వెళ్ళగానే గిరి పెళ్లి సంబంధం ఎవరు తెచ్చారురా, పెళ్లి కొడుకు ఏం చేస్తాడు అని అడుగుతాడు. నాకు తెలియదు నానా, నీ కోడల్ని అడగండి అంటాడు రఘు. స్రవంతి హడావుడి చేస్తూ గదిలోకి వెళ్ళి మానసని రెడీ చేస్తుంది. తన హడావుడి చూసి ఎవరు ఏమీ అడగరు. ఈలోపు ఇంటి ముందు కారు ఆగిన శబ్దం రావడంతో గిరి, రఘు గుమ్మంలోకి వచ్చి చూస్తారు. కారులోంచి ధనలక్ష్మి, సుధాకరరావు, అభినవ్ దిగుతారు. రఘు పెళ్లి చూపులకి వీళ్ళను కూడా పిలిచారా అని అడుగుతాడు గిరి. ఏమో నాన్న, నాకు తెలియదు అని అంటాడు రఘు. వాళ్ళు లోపలికి వచ్చి కూర్చుంటారు. టీలు తీసుకొని వస్తుంది భారతి. ఏంటి వదిన గారు, టీలు మీరు తీసుకొస్తున్నారు? పెళ్లి కూతురు ఇస్తే బాగుంటుంది కదా అంటుంది ధనలక్ష్మి. ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదు కదా, వాళ్ళు వచ్చాక అమ్మాయితో పంపుదాం అని అంటుంది భారతి. అప్పుడే అక్కడికి వచ్చిన స్రవంతి, అయ్యో అత్తయ్య, ఇతనే పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి అని చెప్తుంది. అది విని అందరూ షాకై చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే, మా సంబంధం మీకు అంతగా నచ్చినట్లు లేదు అని అంటాడు సుందరరావు. అయ్యో బావగారు, అదేం మాట, మీ వంటి వారితో సంబంధం అంటే మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. అభినవ్కి, మానసికి పెళ్లి నిశ్చయం చేసుకొని వెడతారు వాళ్ళు. సరే, మనం కూడా బయలుదేరదామా అని అంటాడు రఘు. ఎక్కడికి వెళ్ళేది? ఇది నా అత్తగారిల్లు, నేను ఇక్కడే ఉంటాను. ఇంట్లో సామాన్లన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి తీసుకురండి అని అంటుంది స్రవంతి. ఇక్కడ ఉంటారా అని అంటుంది భారతి. ఏ అత్తయ్య, మేము ఇక్కడ ఉండకూడదా అంటుంది స్రవంతి. అది కాదమ్మా, ఇది చిన్న ఇల్లు, మీకు ఇబ్బందిగా ఉంటుంది అని అంటున్న భారతితో, అయితే మీరే అక్కడికి వచ్చేయండి, అది పెద్ద ఇల్లు, అందరికీ సౌకర్యంగా ఉంటుంది అని అంటుంది స్రవంతి. మేము అక్కడికి ఎందుకమ్మా అని అంటుంది భారతి. ఓకే అత్తయ్య, మేము ఇబ్బంది పడకూడదు అనుకుంటే మీరు అక్కడికి రండి, లేదు కుదరదు అనుకుంటే మేము ఇక్కడికి వస్తాం అని అంటుంది స్రవంతి. స్రవంతి మాటలతో ఎంతో సంతోషపడి గర్వంగా భార్యని చూస్తూ ఉంటాడు రఘురాం. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.